మీరు టచ్ చేసిన పాయింట్స్ అంటే మీ 10 సినిమాలు కలిపితే ఇప్పుడు 'జవాన్' అని ఒక సినిమా వచ్చింది సార్. టు బీ ఫ్రాంక్ మీ పాయింట్స్ నాకు చాలా కనిపించినాయి. మా ఎడిటర్ గారు కూడా అదే అన్నాడు. మన సీక్వెన్స్ మన డిస్కషన్ అంతా దాంట్లో ఉంది, సినిమాలో ఉంది సార్, 'జవాన్'లో ఉంది అంటారు. సో నాకు అనిపించింది మీరెందుకు పాన్ ఇండియా తీయకూడదు అని. నేను చాలా బాధపడ్డాను. ఎస్ రైట్, మంచి మాట అడిగావు. ఇప్పుడు రాజమౌళి గారి పుణ్యమ అంట నిజంగా ఈ క్యాల్కులేషన్స్ అన్ని మారిపోయి పాన్ ఇండియా లెవెల్ తీసుకెళ్ళి పెట్టేశాడు, బార్డర్స్ అన్ని చెరిపేశాడు రాజమౌళి గారు. హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి గారికి. సో దానివల్ల ఏంటంటే చాలామంది డైరెక్టర్స్కి పాన్ ఇండియా అవకాశాలు వస్తున్నాయి, చేయగలుగుతున్నారు. అట్లాగా నేను కూడా ఇప్పుడు 'వరదరాజు గోవిందం' అనే సినిమా పాన్ ఇండియా మూవీ, తెలుగు, తమిళ్, హిందీ, అస్సామీ. అమ్మో, మొన్నే ముంబై వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి వచ్చాను. ఆ సినిమా 'వరదరాజు గోవిందం' అది పాన్ ఇండియా మూవీ. 'రామజన్మభూమి' పాన్ ఇండియా మూవీ. 'జేజమ్మ' పాన్ ఇండియా మూవీ. మా పిల్లలది పాన్ ఇండియా మూవీ. సో అట్లాగా కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా కొత్త కాన్సెప్ట్సే. ఇప్పుడు పెద్ద హీరోలకు చెప్పే గొప్ప సబ్జెక్టులు హీరోలు ఓకే చేసే స్క్రిప్ట్లే నా దగ్గర ఉన్నాయి. సో అందుకని ఏంటి, సో నిదానం కలుద్దాం. ఇప్పుడు కొత్తలో అంటే పరిగెత్తాలి, కష్టపడాలి, పట్టుకోవాలి. ఇప్పుడు అంటే కొంచెం సెటిల్డ్గా బాగా చేసే వాళ్ళకే వెళ్దాం అనేది. అండ్ మీరు తీసిన సినిమాలు కూడా చాలా సెట్. ఇప్పటికీ సార్ స్టిల్ మేము టీవీలో వేసుకొని చూసుకుంటే కాసేపు చూద్దాంరా, ఇది చూసిన తర్వాత మనం పనులు చేసుకుందాం అనేటట్టు ఉంటాయి సార్. ఇప్పుడు వస్తున్న సినిమాలు ఒకసారి చూడడమే ఎక్కువరా అని అనిపించే సినిమాలు. అంటే కమర్షియల్లీ థియేటర్లో ఆడొచ్చు, బట్ అది వన్ టైం వాచ్గా మిగిలిపోతున్నాయి. ఇప్పుడు సినిమాలన్నీ అంతే, వన్ టైం వాచ్. నాకు అర్థం మళ్ళీ 250, 300 పెట్టుకొని సినిమాకి వెళ్ళాల్సి వస్తుంది. అవును. సో మీ సినిమాని మేము ఆ రోజుల్లో 30 రూపాయలు బాల్కనీ, 20 రూపాయల్లో చూసాం. అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది మాకు టీవీలో, అరే ఇలాంటి సినిమాలు కదరా ఆడాలి. మీరు తీసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కానీ, ఈ రిలేషన్ మీద మీరు చెప్పే ఎథిక్స్ కానీ ఇప్పుడు ఏ సినిమాలు లేవు. చాలా తక్కువ మంది డైరెక్టర్లు ఉన్నారు, అంటే 1% డైరెక్టర్స్ ఉన్నారు మీరు చెప్పే స్క్రిప్ట్లు. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటున్నారు మీరు. నాలెడ్జ్ అది ఎందుకంటే ఇప్పుడు సొసైటీకి ఎలాంటి సినిమాలు వస్తున్నాయి, ఇటువంటి టైంలో మన నుంచి ఎలాంటి సినిమా ఇవ్వాలి సొసైటీకి, ఇటువంటి తెలితే ఆడిద్ది, ఇటువంటి కొరత అవుతుంది కాబట్టి ఇలాంటి స్క్రిప్ట్ వెళ్ళాలని థింక్ చేస్తాము. నేను అది థింక్ చేస్తాను. సో ఇది ఈ టైంలో మనం అందించాలి, ఇది చెప్పాలి అని. ఎందుకంటే ప్రతి 15 సంవత్సరాలకి జనరేషన్ మారిపోతుంటాం. ఎందుకంటే ఇప్పుడు 15 సంవత్సరాల పిల్లాడికి ఇవాళ కొంతమంది చిరంజీవి గారు తెలియదు. ఎగ్జాక్ట్లీ సార్. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ అంటారు, కృష్ణ గారు అంటే తెలియదు, మహేష్ బాబు అంటారు, కృష్ణరాజు గారు తెలియదు, ప్రభాస్ అంటారు. అంటే ఇది జనరేషన్ మార్పు. సో అందువల్ల మళ్ళీ అలాంటిది పికప్ పట్టాలంటే మళ్ళీ హిట్ కొట్టాలి, మళ్ళీ కనెక్ట్ అయినట్టు అనమాట హిట్ కొడితే. సో అట్లాగా చాలామంది ఏంటంటే మళ్ళీ ప్రతి ఒక్కళ్ళకి ఆ ఇది వస్తుంది. సో అందువల్ల ఏంటంటే కొంతమంది కుర్రాళ్ళకి తెలియట్లా. సో తెలియని వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పి ప్రయత్నం చేస్తే ఉపయోగం ఉండదు. చూడండి ఇప్పుడు వచ్చిన యంగ్ జనరేషన్లో ఒక్కొక్కరికి మినిమం 5 నుంచి 7 ఫ్లాపులు కంటిన్యూ ఉంటాయి. ఎంతమంది ప్రొడ్యూసర్లు నష్టపోయి ఉంటారు, ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయి ఉంటారు, ఎంతమంది డైరెక్టర్స్ పోయి ఉంటారు. మళ్ళీ వాళ్ళ తప్పుగా ఫీల్ అవ్వరు వాళ్ళు, అది డైరెక్టర్ తప్పుగా ఫీల్ అవుతారు. సో అదే అనమాట. ఇటు కొడితే మళ్ళీ క్రెడిట్స్ వాళ్ళకి అనమాట. ఇప్పుడు ఒక ఫ్లాప్ తీసిన డైరెక్టర్ వెళ్ళినా ప్రొడ్యూసర్ వెళ్ళినా కూడా అయ్యో ఈయన ఎందుకు వస్తున్నాడు మళ్ళీ అన్నట్టు చూస్తారు వాళ్ళు. ఇది తలనొప్పి అనమాట. సో అందుకని అంటే ఎథిక్స్ వదిలేస్తున్నారు. ఇంతకుముందు ఎథిక్స్ వదిలేయాల ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ హీరోలు. ఇప్పుడు హీరోలు ఏంటంటే ఎథిక్స్ వదిలేస్తున్నారు. సో ఆ ఎథిక్స్ వదిలేయటం వల్ల వాళ్ళు స్టాండ్ అవ్వలేరు, ఎవరు టాలెంట్ ఉండోళ్ళే స్టాండ్ అవ్వగలుగుతారు. సో అందువల్ల ఇక్కడ ఏంటంటే ఎథిక్స్ అనేదాన్ని ఎప్పుడు వదిలిపెట్టకూడదు. మనతో సినిమా తీసి దెబ్బతిన్నా అంటే మళ్ళీ వాళ్ళని మనం కాపాడాలని బాధ్యత ఉంటుంది. సో అట్లా హీరోలు ఫీల్ అవ్వాలి, డైరెక్టర్స్ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే డైరెక్టర్ని హీరోనే బేస్ అయ్యి వస్తారు సినిమా ఫీల్డ్కి, ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ. వాళ్ళ ఆ గ్యారంటీని బాధ్యతగా ఫీల్ అవ్వాలి డైరెక్టర్ అండ్ హీరో. అండ్ కమింగ్ టు రీమేక్స్, మీరు రీమేక్ అంటే అనేది నాకు తెలిసి కత్తి మీద సాంగ్ లాంటిది. ఎందుకంటే ఒక రీమేక్ మీరు చేస్తున్నారంటే అక్కడ ఒక బ్లాక్ బస్టర్ అయిన తర్వాత సేఫ్ అవుతామనే తీసుకుంటాం. సో అలా మీరు తీసుకున్నవన్నీ సక్సెస్ కొట్టారు. నాకు తెలిసి మన ఆది పినిశెట్టి వలన రవిరాజ పినిశెట్టి గారు మీరు బాగా చేశారు. ఆయన మీరు నాకు తెలిసి
రీమేక్స్ తీసుకుని కూడా బ్లాక్ బస్టర్స్ కొట్టిన వాళ్ళు. యావరేజ్ సినిమాలు తీసుకొని కూడా బ్లాక్ బాస్టర్లు కొట్టాం. అది మీ మీ క్రాఫ్ట్, అది మీ స్టైల్, మీ ఫ్లేవర్. ఇప్పుడు రీమేక్ సినిమాలు జనాలు కూడా యాక్సెప్ట్ చేయటం లేదు. ఇప్పుడు రీమేక్ లేదు అసలు. ఎందుకు లేదంటే చెప్పనా, గ్లోబల్ అయిపోయింది. ఇప్పుడు పలానా లాంగ్వేజ్ సినిమా హిట్, మన ఆఫ్టర్ కరోనా బిఫోర్ అని చూసుకుంటే ఇప్పుడు ఏంటంటే ఏ లాంగ్వేజ్లో సినిమా హిట్ అయితే అందరూ చూసేస్తున్నారు. అది ఏ భాష అనేది లేదు, సబ్ టైటిల్స్ వచ్చేసినాయి మనకి. ఈ మలయాళం హిట్ అయితే తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, హిందీ వాళ్ళు అందరూ చూసేస్తున్నారు. ఇట్లా రీమేక్ అనేది ఇప్పుడు లేదు, ఇప్పుడు చచ్చిపోయింది రీమేక్. కాదు ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారు, మన పవన్ కళ్యాణ్ ఏంటంటే వాళ్ళకి టైం లేక పొలిటికల్గా వెళ్ళి రీమేక్ అయితే టకటకా చేసేయచ్చు అన్న ఉద్దేశంలో చేస్తున్నారు తప్ప మిగతా ఎవరు రీమేక్లు చేయట్లేదు సార్. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయటం లేదు సార్. అందుకే చిరంజీవి గారు వీళ్ళందరూ రీమేక్ చేయడం వల్ల ఏంటంటే ఇలా జనం అంతా చూసేస్తున్నారు. చూసిన సినిమా కదా, మళ్ళీ ఇంకెళ్ళి ఏం చూస్తాం అన్న దాంట్లో వెళ్ళట్లా. అదొక బ్యాచ్. జడ్జ్ చేయడానికి వెళ్ళే బ్యాచ్ కొంత ఉంటుంది. జడ్జ్ చేస్తారు. కొంతమంది వెళ్తారు సినిమా లవర్స్, అసలు అది ఎలా చేశారు, ఇది ఎలా చేశాడు, మా హీరో ఎలా చేశాడని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మాలాంటి వాళ్ళు అందరం చూస్తాం, ఆయన ఎలా చేశాడు, ఈయన ఎలా చేశాడు, ఈ డైరెక్టర్ ఎలా కరెక్షన్ చేశాడు అని చూస్తుంటాం. అక్కడ ఎగ్జామినేషన్ చేయడం దొరికిపోయి అలాగే నేను చేసినట్టుగా అంతే అవుతుంటాయి. సో ఇప్పుడు మీరు రాజశేఖర్ గారికి 2 సినిమాలు ఇచ్చారు కదా సార్. ఆ 2 ఆయన కెరీర్లోనే మైల్ స్టోన్స్. ఇప్పుడు ఆయనకి ఒక 20 సంవత్సరాల నుంచి తీసుకుంటే ఈ 2 కనపడతాయి. ఈ 2 నిజమే. సింహరాశి, ఎవడైతే నాకేంటి, నిజమే. సో మళ్ళీ ఏమైనా ఛాన్సులు ఉన్నాయా అంటే చేయొచ్చు. రాజశేఖర్ గారితో అదేం ప్రాబ్లం లేదు, కానీ చేయొచ్చు. టైం కుదరాలి, ప్రొడ్యూసర్ ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఎందుకంటే నా ఫస్ట్ సినిమా హీరో, అందువల్ల ఆయన మీద నాకు ఎప్పుడూ మంచి అభిప్రాయమే. కాకపోతే చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి, ఈగోలు పడుతుంటారు, వయసులో పెద్దోడు కాబట్టి అందువల్ల నేనే పట్టించుకున్నాను. అప్పుడు పట్టించుకోవాలి, ఇప్పుడు పట్టించుకోను. కాకపోతే ఏంటంటే మధ్యలో కొంచెం అది ఇదని ఏదో మా ఇంటర్వ్యూలో మాట్లాడతారు కదా, అందుకని ఎందుకు వచ్చిందిలే అని వదిలేసాను. చేస్తే చేయొచ్చు, ఇక్కడ ఏమీ శాశ్వతమైనవి అయితే లేవు, పగలొక ఇట్లాంటివి ఏమి. ఆ రోజుల్లో ఆయన్ని అలా కూర్చోబెట్టారు మీరు. దాని వెనక చాలా రీజన్స్ ఉంటాయి. అలా మీ రేంజ్లో ఆయన్ని ఎలివేట్ చేసి ఆ స్థాయిలో కూర్చుని పెట్టే డైరెక్టర్ ఇప్పటి వరకు ఆయన కెరీర్లో నాకైతే కనిపించలే. మళ్ళీ ఇప్పుడు తగలలేదు రాజశేఖర్ గారికి, ఎందుకంటే ఆ టైంలో కోడిరాం కృష్ణ గారు బాగా చేసేవాడు ఆయనతోటి. ఆ తర్వాత నాకు కుదిరింది రాజశేఖర్ గారితో. అంటే ఆ ఒక్కొక్క హీరో మీటర్స్ తెలియాలి డైరెక్టర్స్, ఇతన్ని ఇలా ప్రజెంట్ చేయాలి, ఇలా ప్రజెంట్ చేయాలనేది పట్టు ఉంటుంది. అట్లాగా ఎందుకంటే ఈ రోజుకి కూడా రాజశేఖర్ గారి మీద ఒక పట్టు ఉంది. మంచి సినిమా వస్తే ఈ రోజుకి రాజశేఖర్ గారిని చూస్తారు బ్రహ్మాండంగా. సో అదేంటంటే ఆయన సెలక్షన్ డైరెక్టర్కి వదలాలి. డైరెక్టర్కి వదిలితే ఇప్పుడు సింహరాశి మా డెసిషన్సే, ఎవడైతే నాకేంటి కూడా మా డెసిషన్సే. నేను చేస్తానన్నాకే స్టార్ట్ చేసింది. సముద్రాకి నచ్చితే సముద్ర చేస్తానంటే, నేను అంతవరకు 6 కథలు పంపించారు, ఇదేది ఆడదో నేను చేయను అన్న. ఇది ఆడి ఇది చేద్దాం, దీన్ని మార్పులు ఒప్పుకుంటేనే నేను చేస్తానని ఎవడైతే నాకేం చేశాను.